ఎందుకంటే తృణీకరించబడ్డ వారి పట్ల దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తిగా నాకు సంతోషం ఉంది. నన్నెవరు గౌరవించరా, నన్నెవరు కనీసం మర్యాద ఇవ్వరా, నన్ను ఒక అసహ్యకరమైన పురుగులా చూస్తారా అని అవమానపారముతో తృణీకారముతో వేదన పడిన సంవత్సరాలు నాకు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రజలరా, అలాంటి ఎన్నిక లేని ఈ తుమ్మకర్రని నా దేవుడు వెతికి వెతికి పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదైతే పెద్ద చెట్టు కాబట్టి, అవైతే పెద్ద చెక్కలు కాబట్టి మందసం అయిపోయినాయి, బలైపోయినాయి, తోపవేదిక అయిపోయింది, నా బతికెట్టు అయిపోయింది. నన్ను తుక్కులో మారేశారుగా, నన్ను తగలబెట్టడమేగా. నాకు ఆ పిలుపు ఉంటేనా, నాకు అభిషేకం ఉంటేనా, నాకు ఆ వాక్శక్తి ఉంటేనా, నాకు ఆ కృపావరాలు ఉంటేనా, నన్ను కూడా దేవుడు అట్లా వాడుకుంటేనా, నాకు కూడా ఒక బలమైన మినిస్ట్రీ ఉంటేనా ఎంత బాగుండేది. నేను కూడా ఆయా చోట్ల దేవుని మహిమపరిచేవాడిని కదా అని బాధపడుతున్న వారు ఈ సభలో కానీ ఈ భూమి మీద ఎక్కడ ఉండి వింటున్నా మీకు ఒక శుభవార్త. దేవుని కట సన్నగా ఉన్న, పీలగా ఉన్న, పక్కన పడేసిన, పెద్ద ప్రయోజనం లేదనుకున్న కర్రల్లో నుంచి కొన్ని మోత కర్రలు కావాలంట. అందరు గట్టిగా చేతులెత్తి యేసయ్యా, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నావా, నీ దృష్టి నాపై ఉంచావా, నా విషయమై సేవకులతో మాట్లాడుతున్నావా, నన్ను కోరుకుంటున్నావా, నేను ఒక మోత కర్రగా మార్చబడటానికి నీ ప్రణాళిక, నీ ఏర్పాటు ఈ రాత్రి చేసావా, నీకు స్తోత్రమని చేతులెత్తి ఆగకుండా ప్రభు కొద్దిసేపు స్తోత్రాలు చెల్లించండి. ఇంకా 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 కృతజ్ఞతగా కన్నీళ్లతో, సంతోషముతో, ఆనంద బాష్పాలతో హల్లెలూయా. అయ్యో దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపును కోరుకున్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదును కోరుకున్న దేవుడు, ఇదిగో రాహాబును కోరుకున్న దేవుడు, ఇదిగో దేవుని బిడ్డను తామారును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. పక్కన పడమైన కర్రలు, అయ్యో తుక్కులో పారేసిన కర్రలు, అగ్నికి తప్ప ఇక దేనికి పనికి రామని చెప్పిన కర్రలు కోరుకున్న దేవునికి చప్పట్లు కొడదాం గట్టిగా. చప్పట్లు కొట్టేటప్పుడు స్తోత్రం అనొచ్చు, పర్వాలేదు, అనాలి 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 అనాలి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, నువ్వు స్తుతిస్తూ ఉండగా కృప నీ మీదకి రాబోతుంది. నువ్వు ఆనందపడుతుండగానే నీ కార్యము సఫలంగా పోతుంది. తుక్కులో నుంచి, పక్కన పడవేయబడ్డ దానిలో నుంచి, అగ్ని చేత కాల్చబడవలసిన చెత్తలో నుండి దేవుడు నిన్ను పైకి లేపే రాత్రి, రాత్రి నిన్ను కోరుకునే రాత్రి, నీ చేయి పట్టుకునే రాత్రి, నిన్ను తన ఒక ఉపకరణగా మార్చే రాత్రి, నిన్నే మోత కర్రగా మార్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి. నేను చెప్పనా, మందసమా, నువ్వు మహామహిమ కలిగిన మందసం, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసిన మందసం. కానీ నువ్వు సొంతంగా పోలేవుగా, నువ్వు సొంతంగా పోలేవు కదా మందసమా. నీకు కూడా మోత కర్రలు 2 కావాలి. ఆమేన్. మందసం అంటుంది, నేను దేవుని మహిమను మోయిచున్న వ్యక్తిని. మహామహిమతో దేవుడు నా మీదకి దిగి వస్తాడు. యాజకులు నిలబడలేరని, చూడలేనంత ప్రభావం నా మీదకి వస్తుంది. కెరూబుల రెక్కలు చాపి నా మీద ఉంటారు, నా మీదే కరుణాపీఠం ఉంటుంది, నా మీదకే దేవుడి దిగి వచ్చి కూర్చొని ప్రజలతో మాట్లాడతాడు. దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని, దేవుని తేజస్సును మోసే భాగ్యము నాదే అని మందసం అంటుంటే 2 సన్న కర్రలు పక్కకు వచ్చి, అంత భాగ్యం నాకు లేదు కానీ ఆ పాటికి నిన్ను మోసే భాగ్యం మటుకి నాది అందంట. ఊరి నాయన, మా జనమైతే ఈ పాటికి ఆనందపడి కేరింతలు కొట్టి, చప్పట్లు కొట్టి సంతోషపడేవాళ్ళు, ఇంత పొదుపుగా స్తోత్రాలు చెప్పేవాళ్ళని ఆడ తెచ్చావు నాయనో. స్తోత్రం 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 స్తోత్రం. ఇందాక చెప్పాక పద్దాకి ఇదే పని అంటే రేపు పొద్దున పర్లోకి వెళ్తే నీ పరిస్థితి ఏంది మరి? నీకేమైనా డ్యూటీ చేస్తారు అక్కడ? ఇంతేగా, ఇంకేం పని ఉంటుంది నాయన? దేవుని స్తుతించుడి అంటే అగో ఎప్పుడు మరే ఎలా అప్పుడు అని అంటావు. మరి ఇప్పుడు చెప్పమంటే నాకు చెప్పానుగా, ఆ పద్దాకి ఇదే పనా?
అంటావుగా. అప్పుడు నువ్వేం పాడాలా? అప్పుడు దేవుని శృతి అట్లను. మరి నోరారు కటికబద్ధం గుళ్ళు ఆడకపోతే మనస్ఫూర్తిగా చెప్పు దేవుని. అప్పుడప్పుడు అనవే మరి. అంటే పాట వరకు అట్ట అంటావు కానీ ఒరిజినల్గా స్తోత్రం చెప్పచ్చు పతాకే ఇందాక చెప్పానుగా. విసిగిపోకండి బిడ్డలారా. మన విషయంలో దేవుడు విసిగిపోవాల్సి వస్తే ఒకవేళ ఏ రక్తం ఏం ఎప్పుడుకో మనం భూమి మీద అడ్రస్ లేదు ప్రభునందు అన్న పదం పడుతుంది, మనకి ఏముండదు. స్తోత్రం చెప్పండి. నేను ఒకటి చెప్పాను మొన్న, నాకేం పెద్ద ఇంగ్లీష్ రాదు, అడిగేం బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్పావు, రే నువ్వు దేవుని వాక్యానికి దేవుని పిలుపుకి స్పందించడం లేట్ అయిపోతే నీ పేరు ముందు లేట్ అని పడుద్దురా అన్నాను. అమ్మో అన్నాడు. లోబడో దేవుని పిలుపుకి దేవుని మాటకి, పిచ్చి పనులు చేయబాకు. ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడితే పరలోకం వెళ్తాను ఆడవుదరా, పిచ్చి మాటలు మాట్లాడబాకని చెప్పాను. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా కనులు లోకమందంతటా సంచారము చేయుచున్నవని వాక్యంలో ఎంతమంది నమ్ముతున్నారు బిడ్డలారా? నువ్వే దేశములో పట్టణములో గ్రామములో ఉన్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండానా అన్నాడు. దేవుడిని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అందరి హృదయములు ఎరిగిన వాడు కనుక ఎవరి గురించి ఎవరు ఆయనకి ఏమీ చెప్పక్కర్లేదు బాబు, అన్నీ ఆయనకి తెలుసు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా యొద్ద నివసించిన దేశములో నమ్మకస్తున్నకు చూస్తున్నాను దేవుడు చెప్పాడు. నిర్దోషమైన మార్గంలో ఉండే యథార్థంగా ఉండే వారి పరిచారకులుగా భాగ్యం దొరుకుతుందని దేవుడు చెప్పాడు. ఏ లిస్టులో కూడా నా పేరు లేదే, నా లిస్ట్ అంతా తృణీకరించబడ్డ జాబితానే అనుకుంటూ ఉండగా విచిత్రముగా దేవుని కన్నులు, ఆమేనని చెప్పండి గట్టిగా, ఈ మందిరము మీద నా కనుదృష్టి నిలుచునని చెప్పిన కన్నులు తుక్కులోకి చెత్తలోకి వచ్చినాయి. ఇప్పుడు ఆ కర్రలని చూస్తున్నాడు. నీది పర్లేదు తీరా, ఇది పర్లేదు, ఇవి ఎందుకన్నా తీరుది, నీకెందుకు అవన్నీ సన్నకర్రలు చిన్నకర్రలన్నీ లాక్కొచ్చాడు. ఏ చెక్కలు దగ్గ వీటిలో ఏ కోడు తయారవ్వదు, ఇవన్నీ వేస్ట్ అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ క్లాసుగా ఆ సన్న కర్రలన్నీ పోగేసుకొచ్చాడు, నీటిగా చెక్కన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇవెందుకు ప్రభువా అని అడిగితే ఆయన అన్నాడు, మందసమునైనా ధూపవేదికనైనా బలిపీఠమునైనా సముఖపు రొట్టెల బల్లనైనా ఒక స్థలము నుండి మరొక స్థలానికి తీసుకెళ్ళాలంటే దేవునికి స్తోత్రం మోత కర్రలు కావాలి. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆమేనని చెప్పండి. ప్రక్కన పడవేయబడ్డ చెత్తలో నుంచి తుక్కులో నుంచి దేవుని మహిమ మందసమును మోయగలిగినటువంటి అద్భుతమైన మోతకర్రలు ఈ రాత్రి లేపబడబోతున్నాయి. ఈ సభలో లేపబడబోతున్నాయి. ఈ కుడికిలో లేపబడబోతున్నాయి. ఈ రాత్రి దేవుడు ఎంతో మందిని లేపబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్నటి దాకా ముళ్ళ కర్రవనేవో, నిన్నటి దాకా చెత్తవనేవో, నిన్నటి దాకా ఆ వంట చెరుకుగా తప్ప ఇక దేనికి పనిచేయని స్థితి అనేది కనకస్మత్తుగా దేవుడి దృష్టిని మీద పడిపోయింది. స్తోత్రం చెప్పండి. సేవకులు పంపబడ్డారు నీ వద్దకే. ఆ ముళ్ళల్లో చేతులు పెట్టి జాగ్రత్త కొన్ని కర్రలు తీస్తున్నారు. ఈ రాత్రి ఏంది ఇన్ని పాటలు పాడేవేందయ్యా, ఎంతసేపు ఆరాధన ఏందయ్యా, ఈ రాత్రి దాకా ప్రసంగం ఏదయ్యా, మీ పేనానికి మీ సంఘానికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు ఎందుకయ్యా? ఏమీ లేదురయ్యా, తుక్కులో కర్రలు ఏడుతున్నాం, వేసి రక్తం ఏం చేయం. ఏ కర్ర మందసానికి అయిద్దో, ఏ కర్ర బలిపీఠానికి అయిద్దో, ఏ కర్ర ధూపవేదిక అయిద్దో, ఏ కర్ర సముఖపు రొట్టె బల్లకి అయిద్దో దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు. God is choosing people tonight. God is selecting somebody tonight. God is picking up somebody from the mighty clay to the glorious part tonight. ఆయన ఆశ్చర్యకరంగా మట్టిలో నుండి మహిమ పాత్రలుగా అనేకులను లేపుచున్న రాత్రి, ఈ రాత్రిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వ్యక్తి నీవే వచ్చేమో, ఆ వ్యక్తి నీవే వచ్చేమో, ఆ వ్యక్తి నీవే వచ్చేమో. ఎందుకని బలహీన పడుతున్నావు? ఎందుకో సందేహపడుతున్నావు? ఎందుకు అయ్యో దిగులుతో ఉంటున్నావు? ఈ రాత్రి నీ కొరకు ఏర్పరచబడ్డ రాత్రిని నేనైతే విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. నమ్మిన వారి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ ఆమేన్. విశ్వాసమును దేవుడు స్థిరపరచునుగాక. మన నోటి ఒప్పుకోలను ప్రభు స్థిరపరచునుగాక. మన ప్రార్థనను దేవుడు అంగీకరించునుగాక. లోకమందర సంచారము చేయుచున్న దేవుని కలుని రాత్రి మన మీద పడ్డాయి. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా
దేవుడు నిన్ను కోరుకుంటే నీకు సంతోషమేనా? ఎంపిక చేస్తే సంతోషమేనా? ఏర్పరచుకుంటే సంతోషమేనా? వాడుకుంటే సంతోషమేనా? ఆమేన్. అయితే ఒక ప్రశ్న, మరి ఆ తుక్కులోంచి చెత్తలోంచి బయటకు వస్తాక రెడీ ఉన్నావా? హలో, రెడీనా? కొన్ని ఫ్రెండ్షిప్స్ ఉన్నాయిగా, కొన్ని రిలేషన్స్ ఉన్నాయిగా, కొన్ని వ్యర్థమైన వ్యాపకాలు ఉన్నాయిగా, కొన్ని టైంపాస్ అలవాట్లు ఉన్నాయిగా. అందులోనే ఉంటే తగలడతమే. బయటకు వచ్చేస్తే ఇక నీ రేంజ్ మామూలుగా ఉండదు. ఈ రాత్రి నా మొదటి పిలుపు, ఆ లోకంలో నుండి బయటికి రావడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమందికి స్వస్థత కావాలంటే పొలమని ఎత్తేస్తారా భవిష్యత్తులో? ఎంతమందికి ఆర్థిక ఆశీర్వాదాలు కావాలంటే ఎత్తేస్తున్నారు నాయన? ఈ రాత్రి మాకు భారముతో మీకు ఈ పరిచయం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మలను ఒత్తిడి చేస్తుంటే మనల్ని అడుగుతున్నాడు, తుక్కులో నుంచి, చెత్తలో నుంచి, అగ్ని చేత కాల్చి వేయబడవలసిన పరిస్థితుల్లో నుంచి బయటికి రావడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు దేవుని బిడ్డలారా? బలవంతంగా ఆయన దిగి వచ్చి చేయబట్టుకు బయటికి లాక్కొచ్చిన లోతు మరి అటే చూస్తుంది. చెప్పాడు, వినలా, ఆలస్యం చేశారు. ఇక స్వయంగా తానే దిగి వచ్చాడు, చేయబట్టుకుని బరబర లాక్కొచ్చాడు. అయినా ఆలస్యం చేశారు. ఒక పక్క ఆమె చచ్చేపోయింది. ఈ పెద్ద మనిషి అంటాడు, ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి, నాన్న తొందరగా వెళ్ళిపోరా అంటే ఇంతకుముందు ఈయనేమంటాడు, అంత దూరం వెళ్ళలేను, ఆ పర్వతం ఎక్కలేను, ఎక్కడి దగ్గరలో కూరుంది, అది సమీపంగా ఉంది. ఇట్టగా నాశనం అయిపోయింది ఇప్పుడు దాకా. ఆయన ఏం చెప్తా చేయొచ్చు కదా, అలాగే చెయ్యాలా, ఆ ఊరే వెళ్ళాలా, ఎక్కడ ఉండొచ్చుగా, కాపాడేవాడివైతే ఏడే కాపాడొచ్చుగా. నీ మెట్ట వేదాంతం వల్ల ఎక్కడ దాకా వచ్చింది అయ్యా, ఇప్పటికైనా బయటికి రా, స్తోత్రం చెప్పండి గట్టిగా. సొదొమలోంచి బయటికి రాకపోతే, మోయాబులోంచి బయటికి రాకపోతే గట్టిగా ఆమేన్ చెప్పలేదు దేవుని బిడ్డలారా. ఐగుప్తులోంచి బయటికి రాకపోతే, ఊరు దేశంలో నుండి నువ్వు బయటికి రాకపోతే నీకు ఆశీర్వాదం లేదు దేవుని బిడ్డలారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కల్దీల ఊరని పట్టణములో నుండి దేవుని బిడ్డలారా బ్రాహ్మణు బయటికి తీసుకొచ్చిన దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. అయ్యో దేవుని బిడ్డలారా స్తోత్రం. ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన తన ప్రజల బయట తెచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎరికోలోంచి విడిపించి తెచ్చిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోయాబుని విమోచించిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సొదొమ గొమొర్రాలో నుంచి కూడా వారిని బయటికి రమ్మని బలవంతము చేసి చెయ్యి పట్టుకొని లాగుతున్న దేవుడు. నీ వ్యసనములు ఒకవేళ ఉంటే, నీ అలవాట్లు ఒకవేళ ఉంటే, అక్రమ సంబంధం ఒకవేళ ఉంటే, అవినీతి సంపాదన ఒకవేళ ఉంటే, చీకటి సంబంధాలు ఏమైనా ఉంటే, నామకార్థ జీవితం నీకుంటే, నిన్ను ప్రభు వాటిలోంచి చేయి పట్టుకుని లాగుతున్నాడు. దేవుని ప్రేమ బలవంతం చేస్తుంది. వెలుచూపు కనబడు. ఆయన ఆత్మ కదా, ఆయన ఆత్మ కదా. ఇలా చూస్తే కనపడడు కాదు, ఆయన ఆత్మ కదా. నువ్వు అర్థం చేసుకుంటే నీ లోపల హృదయంలో ఒత్తిడి కలుగుతుంది కదా, ఒక భయం కలుగుతుంది కదా, ఒక దుఃఖం కలుగుతుంది కదా, ఇంకొద్దు నాకు ఈ జీవితం వచ్చేస్తాను అనిపిస్తుంది కదా. ఆ బలవంతం చేసేది ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారే. ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. నీకు నిజానికి ఆ పోర్నోగ్రఫీ అంటే ఇష్టం నీకు, ఆ సినిమాలంటే ఇష్టం నీకు, ఆ రకరకాల బొమ్మలంటే నీకు ఇష్టం. నీకు అందులోంచి నువ్వు అంతటి రాలేవు. కానీ నీకు ఎందుకు అసహ్యం కలుగుతుంది, బయటపడదామనిపిస్తుంది. ఈ కార్యము చేయవాడు దేవుడే. నీవు అక్కడే ఉండి ఒక్క మాట చెప్పు, నాకు కనబడక్కర్లా, నాకు కనబడలా, చెయ్యక్కర్లా. నీవున్న చోట్లండి ప్రభు, ఈ వ్యసనము నుండి, ఈ బలహీనత నుండి, ఈ అలవాటు నుండి, ఈ దుస్థితి నుండి, ఈ శాపకరమైన జీవితము నుండి, ఈ తృణీకరించబడిన బతుకులో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నాను, నా వల్ల కాదు. సొదొమకే లైఫ్ అంకితం అయిపోయినట్టుంది. ఆ రోజున లోతును లాగినట్టుగా నన్ను బయటికి లాగవా? ఆ రోజుగా పట్టణములోంచి తీసుకొచ్చినట్టు తీసుకురావా? గుడారము లోపలికి వెళ్ళి అబ్రహాము చేయబట్టుకుని బయట తీసుకొచ్చి అతని దర్శనం విశాలపరిచినట్టుగా నా చేయబట్టుకోవా అని అడిగేవారు మీలో ఉన్నారా? అలాగైతే చేతులెత్తి యేసయ్యా నీకు అప్పగించుకుంటున్నాను అనండి. ఎంతేనా? ఇంతమంది స్వరం ఎత్తి అంత పెద్దగా రావాలి చెప్పండి గట్టిగా. ఒకవేళ మీరు నోరారా చెప్పడానికి ఇష్టపడకపోతే మీ ఇష్టం, మిమ్మల్ని ఏం బలవంతం చేసే పని లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఈ అవకాశమును కోల్పోయిన తర్వాత నువ్వు బాధపడితే ఎవరు కూడా నీకు న్యాయము చేయలేరు. స్వయముగా దేవుడే దిగి వచ్చి నీ చెయ్యి పట్టుకుని ఆ శాపములో నుండి, ఆ చిన్న స్థితిలో నుండి, ఆ బలహీనతలో నుండి తన ఏర్పాటులోనికి, సంకల్పంలోనికి
నిన్ను లాక్కొచ్చే రాత్రి ఈ రాత్రి దేవుని ప్రేమ బలవంతం చేస్తూ ఉంది. దేవుని ఆత్మని ఒత్తిడి చేస్తూ ఉంది. దేవుని ఆత్మని ఒప్పింపజేస్తూ ఉంది. ఇంకా మొండిగా ఉండొద్దు. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకొని ఏమి సాధించాడు? ఎర్ర సముద్రంలో పడి చావడం తప్ప. నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే, దేవుడు గద్దించిన లొంగని కయ్యను హృదయం నీదైతే, దేవుడు మాట్లాడిన స్పందించని కయ్యను హృదయం నీదైతే, ఒకవేళ నీకు చాలా ప్రమాదం నష్టం, ఒకవేళ లోబడిపోతే, అప్పగించుకుంటే, అగ్ని చేత తగలబెట్టవలసిన చెత్తలో నుండి, తుక్కులో నుండి మహిమ గల మందసమును మోసే ఒక మోత కర్రగా దేవునిని మార్చేసే రాత్రి ఈ రాత్రి. చేతులెత్తి మంచిగా దేవునికి స్తోత్రాలు చెప్పు. ఆగకుండా స్తోత్రాలు చెప్పు బిడ్డలారా. హల్లెలూయా. తరతరాలుగా ఆగని శాపాన్ని ఆపేస్తున్నాడు దేవుడు. తరతరాలుగా వచ్చిన దరిద్రాన్ని ఆపేస్తున్నాడు దేవుడు. బలహీనతలు, లోపాలు, అక్రమ విషయాలు, రహస్య పాపాలను ఆపేస్తున్నాడు దేవుడి రాత్రి. సొదొమ నుంచి బయటికి లాక్కొస్తున్నాడు. బెత్లెహేమునకు ఆకర్షిస్తున్నాడు. అయ్యో సియోను కొండ మీదకి పిలుస్తూ ఉన్నాడు. యెరూషలేము రాజనగరంలోనికి పిలుస్తున్నాడు. లోదెబార్లోంచి ఆ రాజనగరంలోనికి ఈ రాత్రి నా దేవుడిని పిలుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఆత్మకు స్పందన తెలియచేయి. థాంక్స్ చెప్పు, కృతజ్ఞతలు చెప్పు, దేవుని మహిమపరచు. మోత కర్రలు లేపబడుతున్నాయి. మోత కర్రలు తయారవుతున్నాయి. ఎన్నో మందసములకు మనకు వచ్చే కర్రలు ఈ సభలో లేపబడుతున్నాయి. ఎన్నో బలిపీఠాలకు అక్కడికి వచ్చే కర్రలు ఈ సభలో లేపబడుతున్నాయి. ఈ సందేశం వింటున్నవారు ఏ దేశంలో ఏ ఊర్లో ఉన్నా సరే, దేవుడు నిన్ను పిలుస్తున్న రాత్రి. దేవునికి మహిమ కలుగునుగాక.